ఇప్పుడు 2 సంవత్సరాల పాలన ఎందుకు విజయోత్సవాలు? 460 హామీలని తుంగలో తొక్కి నయవంచన చేసి ప్రజలని మోసం చేసినందుకు విజయోత్సవాల? ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు ఇవ్వకపోగా హైడ్రా పేరు మీద, మూసి ప్రక్షాళన పేరు మీద వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలు ఉసురు తీసుకున్నందుకు సంతాప సభలకు బదులు మీరు విజయోత్సవాలు చేస్తున్నారా? అరాచకంది వాళ్ళు ఇల్లు కూల్చినందుకు. ఇంకా దేనికి? బీసీ డిక్లరేషన్ పేరు మీద స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి మోసం చేసి వంచన చేసినందుకు ఇవాళ ఆ వంచన చేసినందుకు విజయోత్సవం చేస్తున్నారా? సంబరం చేస్తున్నారా? మీరు చేసిన మోసాన్ని కలత చెందినటువంటి సాయి ఈశ్వరాచార్య అనేటువంటి ఒక బీసీ బిడ్డ, విశ్వకర్మ బిడ్డ ఆత్మ బలిదానం చేసుకున్నందుకు మీరు విజయోత్సవాలు చేస్తున్నారా? కొంచెమన్నా ఏం చేసిందో 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు మీరు భయపెట్టడము, బెదిరించడము, అరాచకం చేయడం, దాష్టిక్యం చేయడం తప్ప చేసింది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ మీరు ప్రజలని 2.5 ఏళ్లలో వంచన చేసింది వాళ్ళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, గ్రహించినారు. కాబట్టి డైవర్షన్ చేయడం కోసమే ఈ పనికిమాలినటువంటి మీరు చెప్పేటటువంటి మాట. ఇప్పుడు రాహుల్ గాంధీ దేశమంతా చెప్తున్నాడు, 6 గ్యారంటీలని 6 హామీలను బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని చెప్తున్నాం. ఇప్పుడు ఒకటే అడుగుతున్నాం, రాహుల్ గాంధీ అయ్యే ఇక్కడ రండి, మరి మీరు ఎక్కడంటున్నారో ఆ గల్లీకి పోదాం. ఆ గల్లీకి పోయి మీరు మహిళలకు ఇచ్చినటువంటి ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడిచ్చారో పోయి అడుగుదాం రండి. రాహుల్ గాంధీ గారు రమ్మని చెప్పండి, మల్లికార్జున ఖర్గే గారు రమ్మని చెప్పండి. ఆ రోజు పోటీపడి ఆ గ్యారంటీ కార్డులని ఆవిష్కరించి విడుదల చేసినారు కదా, రండి పోయి అడుగుదాం. ఎక్కడో ఏ మహిళకు నెలకు 2,500 2 సంవత్సరాలుగా వస్తుందో 2,500 రూపాయలు నెలకు 25 చొప్పున అడుగుదాం. చదువుకునేటువంటి ఆడబిడ్డలకి ఏమని చెప్పినారు? చదువుకునేటటువంటి ఆడబిడ్డలకు ఎలక్ట్రిక్ బైక్ ఇస్తామని చెప్పాను. మరి ఏ మహిళకు ఏ ఆడబిడ్డకు సోదరికి వచ్చిందో పోయి అడుగుదాం రండి. ఓ కాలేజ్ దగ్గర పోయి అడుగుదాం. ఓ ఇంజనీరింగ్ కాలేజో, ఓ మెడికల్ కాలేజో, ఓ డిగ్రీ కాలేజో, ఓ ఏదో ఒక కాలేజ్ దగ్గరికి పోయి అడుగుదాం. ఏ ఆడపిల్లకు డిగ్రీ చదువుకుంటున్నటువంటి ఉన్నత విద్య చదువుకుంటున్నటువంటి ఆడపిల్లకి ఎలక్ట్రిక్ బైక్ ఇచ్చో అడుగుదాం. ఇట్లా తులం బంగారం పెళ్లి పందిలోకి పోయి అడుగుదాం పదండి. మరి పెళ్లి చేసినటువంటి వాళ్లకు పెళ్లి అవుతున్న ఇంటికి పోయి అడుగుదాం, పెళ్లి చేసిన ఇంటికి పోయి అడుగుదాం. ఏ ఆడబిడ్డకు పెళ్లికి కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలతో పాటు బంగారం వచ్చిందో, తులం బంగారం వచ్చిందో అడుగుదాం. ఇవన్నీ ఎందుకు? బంగారం మీరు చేసింది 420 హామీలలో ఏ ఒక్క హామీని కూడా, ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలే. మోసం చేసిండ్రు, ఇంకా బుకాయిస్తున్నారు, అబద్ధం మాట్లాడుతున్నారు. చేసినామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏదో మీరు అడిగినటువంటి, మీరు చెప్పేటటువంటి ప్రజల్లోకి పోయి మీరు కార్డిచ్చిన కార్డే పోయి పట్టుకొని పోయి అడుగుదాం పదండి. రైతు బంధు 10,000కు బదులు 12,000 ఇస్తామన్నారు, 15,000 ఇస్తామన్నారు. ఏదో అడుగుదాం పదండి, ఏదో చెప్పండి. 10,000 వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మొత్తం ఇదంతా అబద్ధం.